ఓకే, థ్యాంక్ యూ మాట్లాడాను. ఒక్కటే గోవాలో సాంగ్ ఇది. ఇప్పుడు ఇందాక మీరు చూశారు కదండి, గోవాలో సాంగ్ ఎంత బాగుంది. అది ఆ సాంగ్ అంత బాగా రావడానికి చాలా కష్టపడ్డామండి మేము, విజయ్ గారు, మేమందరూ, మన హీరో గారు. హీరో మెయిన్ ఈ క్రెడిట్ అంతా దక్కాల్సింది. క్రెడిట్ అంతా ఎవరికంటే హీరో గారికే దక్కుతుంది. కొరియోగ్రాఫర్ బసిరి గారు చేయించారు, అయినా సరే దాన్ని మీరు నిలబెట్టారు సార్. ఆ సాంగ్ స్టెప్స్ ప్రాక్టీస్ కూడా లేకుండా ఒక మూమెంట్ ప్రాక్టీస్ లేదు, బీట్ కు తగ్గట్టు చేయాలి. ఇప్పుడు ఎలాగ మన ప్రాక్టీస్ లేదు, సమయం లేదని అనుకున్న సమయంలో సరే నేను చేస్తానని చెప్పి ఇందాక ఇలా అన్నారు కదండి, హీరోయిన్ గారిని హ్యాండ్స్ పట్టుకొని ఇలా స్టెప్ చేస్తారు కదా, అది ఆ స్టెప్ అన్ఎక్స్పెక్టెడ్ గా వేసారండి. హ్యాండ్స్ అప్ టు హీరో ప్రవీణ్ గారు. అలా చాలా కష్టపడ్డాము. ఓకే, ఇవన్నీ ఇంకా మా కష్టాలు నీటివే కదా, తెర మీద మీరు చూస్తే అది చూసినప్పుడు మేము చాలాగా హ్యాపీగా ఫీల్ అవుతాం. సమయం తక్కువ ఉంది కాబట్టి వచ్చిన వాళ్ళు ఇక్కడ అందరు పెద్దలు చాలా మంది ఉన్నారు, వాళ్ళు మాట్లాడతారు. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు సాయిరామ్ చౌదరి అండి, ఆర్టిస్ట్ని. ముఖ్యంగా మహిషా మూవీ దీనికి వచ్చిన మీ అందరికీ కూడా, అతిరథ మహారందరికీ కూడా నా శుభాభినందనములు. ఈ మూవీ ఎలా చేసామంటే అంతా ఫ్రెండ్లీగా, అందరూ ముఖ్యంగా హీరో గారికి, ప్రవీణ్ గారికి నేను గురువుగా ఈ సినిమాలో చేయటం జరిగింది. చాలా బాగా వచ్చింది సీన్లు. ఈ సినిమాలో అన్ని రకాలు నవరసాలు కూడా ఇందులో పొందుపరచబడినాయి. ప్రతి ఒక్కరూ కళాకారుల్ని ఆశీర్వదించాలి, ఈ 24 క్రాఫ్ట్స్ వాళ్ళని ఆశీర్వదించాలి. ఇలాంటి చిన్న సినిమాలను పైకి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా ఆడియన్స్ మరీ కోరి ప్రార్థిస్తున్నాను. ఇది మహిషా 2 వస్తుంది. మా 2లో కూడా మరి మా అందరి చేత బాగా చేయించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది చక్కగా, అందంగా, ఆనందంగా, ఇది అందరూ నవరసాలు పండించే చిత్రం ఇది. ఈ నవరసాలు అంటే మీరు ఇప్పుడు చూశారు ట్రైలర్లో, అన్ని రకాలు అన్నీ ఉన్నాయి ఇందులో. ఇది లేనిది అది లేదు అని లేదు, అంతా ఫ్యామిలీగా, ఫ్రెండ్లీగా మేమందరం కలిసి పార్టిసిపేట్ చేయడం జరిగింది. కాబట్టి చక్కగా దీన్ని మంచిగా పైకి తీసుకెళ్ళి మళ్ళీ మాకు రెండో దాన్ని కూడా చేయించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. ఓకే, నమస్తే, థ్యాంక్ యూ అందరికీ. డెఫినెట్ గా సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం ముందుకు రండి. అందరికీ నమస్కారం. First of all, I like to thank our chief guest and all of you who are present here, who given your precious time for us. And I really appreciate it that you all are with us. And we can win the whole race if our audience is with us. And I really want to thank our director, sir, and hero, Praveen Garuji, and our producer, Ishwar Garu and Madhu Garuji, and the whole team of Mahisha, who did a lot of efforts, because you know na, movie takes lots of effort to get completed. Each and every people, even the light man, even a single person plays a huge role in making a movie. So it's not just a small work to get completed. So I just want that if you all support us now, this huge efforts and our efforts will get really completed. Like we feel fulfilled when we get love from our audience. So yeah, I'm really thankful to you all. And at last I want to say, me love and support naku chala ardham, guys. I love you all. Thanks a lot. Thanks a lot, Vaishnavi Garu. So, Mike, thank you so much, sir. ఆనందంలో మాటలు రావట్లేదు ఇక్కడ. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రవీణ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ప్రవీణ్ గారు మూవీ చాలా బాగా చేశాము. ఆల్రెడీ మీరు ట్రైలర్ చూశారు. అందరం కష్టపడి చాలా బాగా చేశాము. మా మూవీని మీ అందరూ ఆదరించాలి. మా మూవీని మీరు థియేటర్లో అందరూ వెళ్ళి చూడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. జనవరి 1st వీక్లో రిలీజ్ అవుతుంది మూవీ. మా మూవీ అందరూ మీరు ఆదరించాలి. థ్యాంక్ యూ సో మచ్. యా, థ్యాంక్ యూ అని అద్భుతంగా మాట్లాడతారని నేను అస్సలు ఊహించలేదు.
యా నెక్స్ట్ ప్లీజ్ హ్యాండ్ ఓవర్. అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి వచ్చిన గెస్ట్లకి అండ్ ఇంకొకటి స్టేజ్ పైన ఉన్న ఈ పెద్దలందరికీ థ్యాంక్ యూ. నేను ఇట్లా స్టేజ్ మీద ఇంకెప్పుడు అదే ఇంతకుముందు ఎప్పుడు మాట్లాడలేదు, సో ప్లీజ్ టెన్షన్ పెట్టకూరి. అండ్ ఇంకొకటి, ఈ సినిమా చాలా అంటే చాలా కష్టంతో మొదలైంది. ముగ్గురితో మొదలైన సినిమా ఈరోజు ఇంతమంది దగ్గరకు వచ్చింది, ఇంతమంది జాయిన్ అయ్యారు మా జర్నీలో. అండ్ ఇందులో చేసిన మన యాక్చువల్గా ఫస్ట్ థింగ్ చెప్పాలంటే మన విలన్ గారు, ఆయన చూస్తేనే సెట్లో అసలు జల్లుం అనేది మస్తు భయమైంది. ఆ గెటప్లో ఒక సీన్ ఉంటుంది, మీరు ఇందాక ట్రైలర్లో చూసిరు. అదేంటనంటే శ్మశానంలో ఒక మొత్తం మొత్తం తీసి ఆ బట్టలు లేకుండా ఉంటారు కదా. సో ఆ సీన్లో మీరు చూస్తే మాత్రం ఆయనని అందరు కూడా మస్తు భయపడతారు. అండ్ ఇంకొకటి ప్రవీణ్ గారు ఈ ఛాన్స్ ఇచ్చింది నాకు. ప్రవీణ్ గారు స్టార్టింగ్ నుంచి మేమంతా ట్రావెల్ అయ్యి ఇక్కడ నుంచి చెప్పిన కదా ముగ్గురితో స్టార్ట్ అయింది ఈ సినిమా. ఈ చిన్న సినిమాల్ని మామూలుగా మీలాంటి మీడియా వాళ్ళే సపోర్ట్ చేయాలి. నెక్స్ట్ మంత్ జనవరిలో రిలీజ్ అవుతున్న ఈ సినిమా మీ వల్లనే ఇంకొంతమందికి రీచ్ అవుతుందని నేను కోరుకుంటున్నా. సో మీ సపోర్ట్ మాకు ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో అందరికీ నమస్కారం అండి. నేను ఫస్ట్ టైం ఇలా స్టేజ్ పైన మాట్లాడడం, ఏమైనా తప్పుగా మాట్లాడితే ఏమనుకోవద్దు. ఓకే, ఈ అవకాశం ఇచ్చిన ప్రవీణ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఓల్డ్ టీమ్ నేను ట్రైలర్ చూసాక నాకు అర్థమైంది ఏంటంటే చాలా కష్టపడ్డారు. మీ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. ఇంకా మనం ఇలానే నెక్స్ట్ సక్సెస్ మీట్కి కూడా మీట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీలాంటి యాక్టర్సే కావాలి మాకు. షార్ట్ అండ్ అందరికీ నమస్కారం. అందరికీ మహిష మూవీలో నేను వన్ ఆఫ్ ది రోల్ చేశాను. అది మీరందరూ రిలీజ్ అప్పుడే చూడండి. నేను ఏ క్యారెక్టర్ చేశానో మీ అందరికీ తెలుస్తుంది, ఇప్పుడైతే నేను చెప్పను. సో ఈ మహిష మూవీ ట్రైలర్కి చేసిన చీఫ్ గెస్ట్ గారికి నమస్కారం. అలాగే నాకు ఇది ఫస్ట్ మూవీ. ఈ మూవీ నాకు ప్రవీణ్ ఈ అవకాశం నాకు ప్రవీణ్ సార్ ఇచ్చారు. ప్రవీణ్ సార్కి థ్యాంక్ యూ. దానికి వన్ మ్యాన్ షో మన హీరో కమ్ డైరెక్టర్ ప్రవీణ్ అన్న. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే మేము చాలా ఫంక్షన్స్లో మాట్లాడుతుంటాం, కానీ ఇంత నాన్ స్టాప్ మైథలాజికల్ డైలాగ్ చెప్పడం గ్రేట్ అన్న. నిజంగా మంచి ఫీచర్ ఉంది. ఆల్ ది బెస్ట్ అన్న. డైరెక్టర్గా ఎలా ప్రూఫ్ అయ్యావు. సో ఈరోజు కూడా చూసాము, కానీ మైథలాజికల్ డైలాగులు చెప్పడం ఇప్పుడున్న టైంలో కష్టం, కానీ బట్ చెప్పావు. ఎనీవో ఈ మహిషస్ మొత్తం సినిమా మొత్తం పెద్ద హిట్ కావాలని టెక్నీషియన్లకు ఆర్టిస్టులకు కంగ్రాచులేషన్ చెప్తూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మాట్లాడాల్సిందంతా సిట్టుబాబు అని మాట్లాడాడండి. కూర్చోవా అంటే ఇందాక విజయ్ ఫోన్ చేసి అన్న చెప్పడం మర్చిపోయాను, లేట్గా చెప్తాను ఏమనుకోవద్దు, సాయంత్రం ఫంక్షన్ ఉందిరా అన్న అంటే, టైం లేదబ్బా నాకు వేరే ప్రోగ్రామ్ ఉంది వెళ్ళాలి అంటే, అన్న స్నాక్స్ ఉన్నాయన్నా రా అన్న అన్నాడు. అందుకని వచ్చిన సమోసా తినని చాలా బాగుందండి. ఫస్ట్ చెప్పాలి కాబట్టి అది చెప్పాను అనమాట. ట్రైలర్ చూస్తే చాలా బాగుంది, మంచి సస్పెన్స్ థ్రిల్లర్లా ఉంది. ప్రవీణ్ గారు చాలా బాగా చేశారండి. డైరెక్షను యాక్షన్ కూడా ఒక దేవత షాట్ వచ్చిన తర్వాత ఒక్కసారిగా కథ మార్చు అనగానే మొత్తం ట్రైలర్ మొత్తం మారిపోయిందండి. అప్పటి వరకు ఫ్లాట్గా అలా వెళ్తుంది. ఆ విజువల్ రాగానే మొత్తం ఎక్కడికో వెళ్ళిపోయిందండి. జనవరిలో రిలీజ్ అనుకుంటా. పుష్ప రేంజ్లో వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ అంటే పుష్పలో జాతర సీన్ ఎంత బాగా హైలైట్ అయిందో అదే రేంజ్లో అవ్వాలని మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా కోరుకుంటున్నానండి. అలాగే ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరూ కూడా, పెద్దలకి ఇందాక చాలా బాగా మాట్లాడారు సార్. మీరు మాట్లాడుతుంది మా అందరికీ కూడా హార్ట్ టచింగ్ అనిపించింది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే హీరోయిన్ గారికి అందరికీ కూడా, రమణారెడ్డి గారికి కూడా థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మీకు ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే,
ఈ రోజుల్లో ప్రొడ్యూసర్లని పట్టుకోవడం అంటే చాలా కష్టంగా ఉంది సార్. అలాంటిది మీరు ధైర్యం చేసి ఒక సినిమా తీసుకొచ్చి ఇక్కడ వరకు తీసుకొచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. మీలాంటి ప్రొడ్యూసర్స్ బాగుండాలి సార్. మీరు బాగుంటే మేము అందరం బాగుంటాం. ఎంతోమంది ఇండస్ట్రీ నమ్ముకుని ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు సార్. ఫస్ట్ మీరు వచ్చి మమ్మల్ని అందరిని ఎంకరేజ్ చేస్తేనే మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్ మహేష్ టీం. అలాగే చెప్పడం మర్చిపోయాను, ఫస్ట్ ఎవరు వచ్చినా ఫస్ట్ ముందుగా మీడియా మిత్రులకి నమస్కారం చెప్తాను. నేను చెప్పడం మర్చిపోయాను, క్షమించండి. ప్రత్యేకంగా మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అన్న మీ అందరికి కూడా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ బాబు. అలాగే మీడియా మిత్రులకి, ఇక్కడ ఉన్న ఆర్టిస్టులందరికీ ఆల్ ది బెస్ట్. చాలా బాగా వచ్చింది. సో సాంగ్స్ కోసం ఆన్ స్క్రీన్ ఎంత బాగుందో ఆఫ్ స్క్రీన్లో చాలా కష్టమైంది. చాలా కష్టపడ్డాం యాక్చువల్గా, గోవా సాంగ్ ఎస్పెషల్లీ. సో ఆ లొకేషన్ చూస్ చేయడానికి తెలుగు సీన్ అన్న మన ప్రవీణ్ గారు చాలా కష్టపడారు. అది సో ఆల్మోస్ట్ అంటే ఒక ఐలాండ్ లాగా ఉంది. అది 2.5 కిలోమీటర్స్ అంత వెయిట్స్, క్రేన్, మేము ఎక్విప్మెంట్ అంతా తీసుకెళ్ళడానికి చాలా టైం పట్టింది. సో ఇప్పుడు ఆ సాంగ్ చూసిన తర్వాత ఆ కష్టం అంతా కనిపించట్లేదు. బాగా వచ్చింది అనుకుంటున్నాము. అట్లాగే పబ్ సాంగ్ విషయంలో వచ్చినప్పుడు కూడా ఆ సాంగ్కి ఎవరైతే బాగుంటుంది అని చెప్పి చాలా సర్చ్ చేసాం. సో ఫైనల్లీ శ్వేత గారి వల్ల ఆ సాంగ్కి బ్యూటీ యాడ్ అయింది. సో అక్కడ కూడా మా కష్టం ఆవిడ వచ్చిన తర్వాత తగ్గింది. బాగా వచ్చింది అనుకుంటున్నాం. సో సినిమా త్వరలో రిలీజ్ అవబోతుంది. సో మంచిగా అందరూ ఆదరించాలి. అట్లాగే మీడియా వాళ్ళందరూ కూడా సినిమాని మంచిగా ప్రమోట్ చేసి చిన్న సినిమాలకు మంచి లైఫ్ ఇవ్వాలి అని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే నాకు ఈ అవకాశం వచ్చిన డైరెక్టర్ గారు ప్రవీణ్ గారికి చాలా థ్యాంక్స్ అండి. సో ఇలాగ మంచి సినిమాలు చేయాలి, అలాంటి వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి అని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ బషీర్ గారు. చైర్మన్ ఉప్పల్ వెంకటేష్ గారికి, రంగారెడ్డి బ్యాంక్ చైర్మన్ బచ్చు బద్రీనారాయణ గారికి, మీడియా మిత్రులకి అందరికీ విచ్చేసిన ప్రతి ఒక్కరికి, పిచ్చిబాబు గారికి, బాబీ గారికి, పుచ్చిబాబు సారీ, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. ఓకే, దూరం పెట్టాలండి. సరిపోతుందండి. ఓకేనా? థ్యాంక్ యూ. సినిమా మహిషా మూవీ సినిమా స్టోరీ రాసుకున్నామండి. రాసుకున్న తర్వాత కూర్చొని సినిమా రాసుకున్నాం, బాగానే ఉంది. డబ్బులు ఎవరు పెడతారు ఇప్పుడు? మనకంతా ఫ్రెండ్స్ అంత హై రేంజ్లో ఫ్రెండ్స్, తక్కువ ఉన్నోడికి తక్కువలోనే ఫ్రెండ్స్ ఉంటారు, ఎక్కువ ఉన్నోడికి ఎక్కువలో ఫ్రెండ్స్ ఉంటారు. అలా నాకు తక్కువలో ఉన్న ఫ్రెండ్సే కదా, ఎవరు పెడతారో అనుకుంటే సర్లే మనతోటి కాదు, ఏదో షార్ట్ ఫిల్మ్ తీసుకొని వెళ్ళిపోదాం మెల్లగా అనుకున్నామండి. తర్వాత స్టోరీ రాసుకున్నాను, డైరెక్షన్ కొత్త, మన వాళ్ళు పాప నన్ను నమ్మి డబ్బులు పెట్టడానికి రమణారెడ్డి గారు, మధుసూదన్ రావు గారు వచ్చారు. కానీ నేను డైరెక్షన్ చేయగలుగుతున్నా అన్నది ఒక డౌట్ వచ్చింది. అరే పెట్టియడం ఈజీ అండి, ఇప్పుడు నన్ను నమ్మి పెట్టినంత మాత్రం డబ్బులు రిటర్న్ వస్తాయన్న నా గ్యారంటీ లేదు కదా. డైరెక్షన్ వేరే వాళ్ళకి ఇద్దామా లేకపోతే మనమే చేద్దామా, స్టోరీ మనది ఏంటి అని అంటే విజయ్ గారు ఎక్కడున్నారండి? విజయ్ గారు సార్ ఊరుకోండి సార్, మీ గురించి నాకు తెలియదా, మీరు ఏం మాట్లాడుతున్నారు, మీరు డైరెక్షన్ చేయండి చెప్తున్నాను అని చెప్పి ముందుండి తోసాడు. సరే ఆ తోసిన దానికి న్యాయంగా పాపం మా మధుసూదన్ రావు గారు కానీ రమణారెడ్డి గారు కానీ చాలా సపోర్ట్ చేశారండి. తెలుగు శ్రీను గారు ఇక్కడ ఉండాలి సార్, ఇక్కడే ఉన్నారా తెలుగు శ్రీను గారు? మా మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ వెంకట్ గారు కూడా కనిపించట్లేదండి. ఆయన వచ్చి ఏదో రిలేటివ్స్తో వచ్చినట్టున్నారు, బయలుదేరినట్టున్నారు. ఈ గోవాలో మాకు ఏరియాస్ ఏం తెలీదు, వెళ్ళి లొకేషన్ చూసుకోవాలి. సాంగ్ గోవా అన్నారు, వైజాగ్ అంటే వద్దన్నారు. ఎలాగా అంటే తెలుగు సీన్ అక్కడ ఉంటాడు గోవాలో, మీరు వెళ్ళండి, గల్లీ తెలుసు అని అన్నారు. నాకు ఇప్పటికీ డౌటే, నాకు అదే డౌట్. అసలు అందరూ అంటున్నారు కానీ ఈయనకి గల్లీ ఎలా తెలుసు అనేది నా డౌట్. అది మనం తర్వాత మనం ఎప్పుడైనా కూర్చున్నప్పుడు మాట్లాడుకుందాం, టైం లేదు అని చెప్పి చాలా కష్టం. నన్ను నమ్మి ముందుకు దోసారండి పాపం. ప్రతిసారి నేను షూట్ స్టార్ట్ అయ్యే ముందు వరకు కూడా చేద్దామా వద్దా చేద్దామని 1-10 సార్లు నేను అడిగేవాడిని. పాపం వాళ్ళు కాదు, ఎవరైనా మామూలుగా ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళు అడుగుతారు, సార్ వెళ్తారా, చేయగలుగుతారా అని. పాపం వాళ్ళు నన్ను అడగకపోయినా నేను అడిగేవాడిని, సార్ ఏంటి చేద్దామా ఆలోచిద్దామా అంటే,
సార్ మీ గురించి నాకు తెలుసు పదండి అని చెప్పి బాగా ప్రోత్సహించారు. ఇందాక ఇక్కడ బషీర్ గారు కానీ లేకపోతే మౌనిక గారు కానీ శ్వేత గారు కానీ డైరెక్టర్ గారు అంటే కొత్తగా ఉందండి పిలుపు. ఎందుకంటే మామూలుగా బషీర్ గారు ఏమో డార్లింగ్ అంటాడు, సీడేమో ప్రవీణ్ అని అంటాడు. ఇక్కడికి వచ్చేసరికి అందరూ డైరెక్టర్ అంటే నన్నేనా పిలిచేది అన్న ఆలోచన కూడా ఒకటి వచ్చింది. మొత్తానికి ఎంత కష్టపడ్డా అంటే కష్టపడ్డాం అంటే సరదాగే చేసాం. కాకపోతే ఒకే ఒక దగ్గర కష్టమైందండి, శ్మశానంలో సీన్ అండి. శ్మశానంలో అర్ధరాత్రి 12-1 గంట టైంలో అది యాక్చువల్గా సెట్ వేద్దాం అనుకుంటే, ఎందుకంటే సెట్ డబ్బులు ఖర్చు, ఏదో ఒక శ్మశానంలో పాపం డబ్బులు అడిగి ఏదో కొంచెం పర్మిషన్ తీసుకొని చేద్దాం అని చెప్తే అప్పటికి మా రమణ గారు అన్నారు, వద్దండి సెట్ వేద్దామండి ఎందుకు అనవసరంగా అర్ధరాత్రి పూట అని. అయినా సరే ఒప్పుకోకుండా పాపం చాలా మంది ధైర్యంగా వచ్చారు అక్కడికి. 12-1 గంట 2 అయిపోతుంది. కోడ్ని లైవ్ కోడ్ని పీకతోటి నోటితోటి కొరికేసి చంపేయాలండి. నేను అన్నాను, ఏంటి సార్ నోటితోటి కొరికి చంపేయాలి, ఏమైనా వాడదామా టెక్నిక్ లేకపోతే చేయగలుగుతారా అంటే మన విలన్ గారు ఊరుకోండి సార్ నేను చేస్తా అని. నోటితోటి ఎట్లా చంపేస్తారు, ఎలా పీకేస్తారంటే మీకు ఎందుకు నేను చేస్తా, ఇంకో కోడి తేనా పోనీ అది ఒక సెట్ కాకపోతే ఇంకో సీన్ తీసుకొచ్చి ఇంకో కోడి ఏమైనా తెప్పిమంటారా అంటే అర్ధరాత్రి కదా మళ్ళీ దొరకకోళ్ళు, వద్దండి మీకు అసలు కంగారే లేదు అంటే బాగా చేశారండి, చాలా థ్యాంక్స్ అండి. ఈ మధ్యలో ఏం జరిగిందంటే ఆ శ్మశాన సీన్లో ఈయన కొరికేటప్పుడు ఇద్దరు పక్కన పోలీసులు నడుచుకుంటూ వచ్చారండి. ఇప్పుడు పోలీసులు వచ్చారు, పర్మిషన్ ఉంది కానీ ఎందుకైనా భయం, కోడి అవన్నీ ఉన్నాయి మంత్రాలు ఇవన్నీ కొంచెం భయపడుకుంటూ ఉన్నాం. అదే టైంలో ఇక్కడ సీన్ జరుగుతుంది, ఈయన పీకతో కోసి అది చూసి వాళ్ళు భయపడి వెళ్ళిపోయారండి. కరెక్ట్ అదే టైంలో పీక కొరుకుతారు, చాలా కష్టపడ్డాడండి. ఇంకోటి తలకిందుల నుంచి ఉండేటప్పుడు కూడా చాలాసేపు పాపం తల కింద పెట్టి కాలు బైక్ లేపి చాలా కష్టపడ్డారు విజయ్ గారు, థ్యాంక్ యూ. అలాగే మధుసూదనరావు గారికి, శ్వేత గారికి, అందరికీ. మీ పేరు మర్చిపోతున్నానండి, నాకు అంటే తప్పుగా అనుకోకండి, సాయిరాం కాదు నాకు గురూజీ అని చెప్పి నేను ఇప్పుడు ఎవరికైనా చెప్పినప్పుడు కూడా రమణారెడ్డి గారికి కూడా సార్ గురూజీ గారికి చెప్పారా అంటాను తప్ప సాయిరాం గారు అనే పేరు నాకు రాదు. మనం ఆల్వేస్ సినిమాలో గురూజీ మేము అక్కడ కూడా గురూజీ గారే పిలిచేవాడిని, షూట్ టైంలో కాకుండా గురుగారు అని చెప్పి పిలిచేవాడిని. చాలా మీ పేరు నాకు గుర్తు ఉండదు. గురుగారు కూడా ఒక సీన్లో అప్పటికప్పుడు చిన్న డైలాగ్ ఒకటి మార్చిస్తే, ప్రవీణ్ గారు మీరు ముందు ఇవ్వాలి కదా, ఏదో చిన్న డైలాగ్ అంటే రాస్తాం, ఇంత డైలాగ్ అప్పటికప్పుడు మార్చేమంటే ఎలాగా అన్నారు. అప్పుడు మాకు ఇద్దరి మధ్య కొంచెం నేను కూడా సార్ అప్పటికప్పుడు అంటే మారుతాయి సార్, మారకపోతే ఎలాగంటే అన్నారు. బాయ్ నేను మనసులో పెట్టుకుని ఏమైనా చేసేస్తాడా, డైలాగ్ చెడగొట్టేస్తాడా అనుకున్నాం. అబ్బాయి లేదు, మళ్ళీ పావు గంటలో వచ్చి సరే అండి చెప్దాం అని చెప్పి వచ్చి చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, సినిమా మంచి కాన్సెప్ట్ అండి. చిన్న సినిమాలు తీయడం ఎంత కష్టం అంటే, నేను ఎంత ఇలా ముందు ఆడుతూ పాడుతూ చేసినా లోపల బాగా రాత్రిపూట చిన్న సినిమా బడ్జెట్ ఉంటే ఇంకా బాగా చేద్దాం, బడ్జెట్ లేదు, ఎలా 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 ఒక్క 10 రూపాయలు పెట్టే దగ్గర ఎలా దాన్ని తగ్గించి రూపాయి చేయాలి, కానీ సీన్ బాగా రావాలి. మా చిన్న సినిమా కష్టాలు మామూలుగా ఉండవండి, అవి పడితే కానీ అర్థం కావచ్చు జనాలకి, ఆ దెబ్బ తాకినోడికే నొప్పి ఉంటుంది అన్నట్టు. మా చిన్న సినిమా కష్టాలు ఎలా ఉంటాయంటే, కక్కలేము, మింగలేము, వదిలేలేము, ముందుకెళ్ళలేము. అయినా సరే మమ్మల్ని చేయబట్టుకొని నడిపించిన ప్రొడ్యూసర్లు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి, నన్ను నమ్మి నన్ను ముందుకు తీసుకొచ్చినందుకు. ఎప్పుడైనా ఒకసారి ప్రెస్ మీట్ పెట్టుకున్నప్పుడు చిన్న సినిమా కష్టాల గురించి మాట్లాడతారండి, ఇప్పుడు టైం లేదు. అలాగే లాస్ట్లో ఇంతకుముందు మన సినిమా డైలాగ్ ఒకటి చెప్దాం అనుకున్నాను. దీంట్లో విలన్ రోల్లో విలన్ ఫాదర్ ఆయనే అండి. ఆయన విలన్తో చెప్తాడు, ఎవరు విజయ్, అరే ధర్మం ఎప్పుడైనా గెలవాల్సిందే, పాండవులు 5గురే అయినా సార్ ధర్మంగా ఉన్నారు కాబట్టి గెలిచారు, ధర్మమే గెలుస్తుంది ఖచ్చితంగా అంటే, అప్పుడు విలన్ ఆయనకు రిప్లై ఇస్తాడండి, ఏది ధర్మం, దురదెక్కి జూదమాడితే కురుక్షేత్రం జరిగింది, జూదం ఆడడం ధర్మమా, భార్యని పందెం కాస్తే ద్రౌపది వస్త్రాభరణం జరిగింది, భార్యని పందెం కాయడం ధర్మమా, అశ్వత్థామాత కుంజరహ అని ధర్మరాజు లాంటి వాడు మోసం చేస్తే గురువు ద్రోణాచార్యుడి మరణం సంభవించింది, మోసం చేయడం ధర్మమా, నిస్సహాయుడైన కర్ణుడిని చంపడం, గదాయుధ ధర్మాన్ని మరిచి దుర్యోధనుని చంపడం ధర్మమా, ఇక్కడ గెలిచిన వాడు చెప్పిందే ధర్మం, నీకు పుట్టింది భయం, నా ఇలాకల భయం పుడితే పోవాల్సింది ధైర్యం కాదు ప్రాణం. థ్యాంక్ యూ. ఈ సినిమాని ఇప్పుడు దాకా ఎందుకు చెప్పాలంటే, ఈ సినిమాని
ప్రజలందరూ ఆదరించి ముందుకు తీసుకెళ్లాలంటే మాకు ముందుగా తోడ్పడవలసింది మీడియా మిత్రులండి. మీడియా మిత్రులందరికీ నేను ఇక్కడ మన్నవించుకుంటుంది ఏంటంటే, మేము సినిమా తీయడానికి ఎంత ఖర్చు పెడతామో అంటే చిన్న సినిమా చిన్నగా ఖర్చు పెడతాం, పబ్లిసిటీ కూడా అంతే ఖర్చు పెట్టగలం, అంతకు మించి ఎక్కువ పెట్టలేం. సో మా మీద దయతలచండి, మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతూ, మీ ద్వారా ఈ సినిమా జనాలందరికీ వెళ్ళాలని కోరుకుంటూ, ఎందుకంటే మేము ఇన్స్టాలో ప్రమోషన్లు చేయలేం, సోషల్ మీడియాలో ప్రమోషన్లు చేయలేం. మాకున్న ఏకైక ఆయుధం మీరే దయచేసి మా సినిమాని ముందుకు తీసుకెళ్ళాలి, జనాలందరిలోకి తీసుకెళ్లాలని కోరుకుంటూ పేరు పేరున ప్రతి పత్రికేయుడికి, ప్రతి రిపోర్టర్కి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. అలాగే మా బాబు గారు ఒక్కసారి చెయ్యైనా లేపండి పైకన్నారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అందరికీ ధన్యవాదాలండి. సినిమా జనవరిలో థియేటర్లోకి వస్తుంది, అందరూ దీన్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఒక్క నిమిషం అంటున్నారు. Yeah, thank you so much, Praveen Garu. So all the best to the entire team of Mahisha movie.